ప్రాజెక్టులు ఏవైనా రైతులు బలవ్వాల్సిందేనా? వారి భూములను ప్రభుత్వానికి ఇవ్వాల్సిందేనా? సిద్దిపేట జిల్లాలో రైతుల నిరసనకు కారణమేంటి? ప్రాణాలు పోయినా తమ భూములు ఇచ్చేది లేదంటున్నారు అక్కడి రైతులు. ప్రభుత్వాలకు రైతుల పచ్చటి పొలాలు తప్ప అభివృద్ధి పనులకు వేరే భూములు కనిపించడలేదా అంటూ ప్రశ్నిస్తున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో ఇండస్ట్రియల్ పార్క్ నిర్మాణానికి భూసేకరణ కోసం నిర్వహించిన గ్రామ సభలో ఇదే విషయాన్ని రైతులు తెగేసి చెప్పారు. ప్రాజెక్టులు ఏవైనా సాధారణ రైతులే బలవుతున్నారు. సిద్దిపేట జిల్లాలో మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, రంగనాయక సాగర్, గౌరవెల్లి వంటి సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి ఇప్పటికే 50,000కు పైగా ఎకరాలు రైతుల నడ్డి విరిచి మరీ సేకరించారు. అర్ధరాత్రులు పోలీసుల పహార మధ్య సొంత ఊళ్లను ఖాళీ చేయించడంలో అధికారులు చూపిన ఉత్సాహం వారికి పరిహారం అందించడంలో మాత్రం చూపించడం లేదంటున్నారు. ఇప్పటికీ కొన్ని ప్రాజెక్టులకు సంబంధించి పూర్తి స్థాయిలో పరిహారం అందని పరిస్థితి. ఇలాంటి పరిస్థితిలో మళ్లీ ఇండస్ట్రియల్ పార్క్ అంటూ రైతుల వద్ద భూసేకరణ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. సిద్దిపేట జిల్లా చౌటుపల్లి ఆర్డీఓ రామ్మూర్తి ఆధ్వర్యంలో ఇండస్ట్రియల్ పార్క్ నిర్మాణానికి భూసేకరణ కోసం గ్రామ సభ నిర్వహించారు. సభకు సిద్దిపేట జిల్లా చౌటపల్లి, జనగామ, తోటపల్లి గ్రామాల పరిధిలో భూములు కోల్పోతున్న రైతులు హాజరయ్యారు. చౌటపల్లిలో 83.36 ఎకరాలకు గాను 162 మంది రైతులు, జనగామలో 15.20 ఎకరాలకు గాను 12 మంది, తోటపల్లిలో 25.20 ఎకరాలకు గాను 21 మంది రైతులు తమ భూములను కోల్పోతున్నారు. మొత్తం 124.36 ఎకరాలలో ఇండస్ట్రియల్ పార్క్ నిర్మాణానికి భూసేకరణ చేయనున్నట్లు గ్రామ సభలో అధికారులు వెల్లడించారు. అంటే హుస్నాబాద్ పట్టణానికి ఆనుకొని సుమారుగా జస్ట్ ఒక 4 నుంచి 5 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇండస్ట్రియల్ పార్క్ టీజీఐఎస్ వారి ఆధ్వర్యంలో ఒక ఇండస్ట్రియల్ పార్క్ పెట్టాలనే ఉద్దేశంతో ప్రభుత్వం సంకల్పించింది. అందులో భాగంగా జిల్లా కలెక్టర్ గారు, గౌరవ మంత్రి గారు కూడా సూచనల మేరకు మేము ల్యాండ్ యాక్విజిషన్ 124 ఎకరాల 36 గుంటల సేకరణకు మేము ప్రిలిమినరీ నోటిఫికేషన్ కూడా ఇచ్చాము. ఈరోజు మనము చౌటపల్లి గ్రామంలో గ్రామ సభ కూడా నిర్వహించుకోవడం జరిగింది. ముఖ్యంగా హుస్నాబాద్ మండలంలో ఉన్నటువంటి ఒక విలేజ్ తోటపల్లి విలేజ్ ఉంటుంది. అదేవిధంగా అక్కనపేట మండలంలో చౌటపల్లి, జనగామ ఈ 2 విలేజ్లు కలిపి ఇదంతా ఒకటే కాంపాక్ట్ బ్లాకు. అది కూడా మెయిన్ రోడ్డుకు హుస్నాబాద్ నుంచి జనగామ రోడ్డుకు ఆనుకొని ఉంటుంది. జస్ట్ 4 to 5 కిలోమీటర్స్ 4 కిలోమీటర్ రేడియస్లో ఉంటుంది. కాబట్టి అది భూసేకరణ చేయడానికి మేము ప్రక్రియ మొదలు పెట్టడం జరిగింది. ఇండస్ట్రియల్ పార్క్ కోసం భూములు ఇవ్వడానికి రైతులు ససేమిరా అంటున్నారు. గ్రామ సభలో రైతులు నేరుగా తమ అభ్యంతరాలను అధికారులకు స్పష్టం చేశారు. వినతి పత్రాల రూపంలో సమర్పించారు. పచ్చని భూముల్లో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయడమేంటని రైతులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బలవంతంగా భూములు లాక్కొని తమ కడుపు కొట్టొద్దని రైతులు వేడుకుంటున్నారు. నాకు 2 ఎకరాలు ఉంది సార్. 2 ఎకరాలు ఉంటే నాకు ఒక బిడ్డ, నా భర్త లేడు. నేను భూమి ఇయ్యనని ఫోర్స్ చేస్తాను సార్. ఆరాటం చేస్తాను, పోరాటం చేస్తాను. నేను అని గవర్నమెంట్కు, ఈ ప్రజలకు, మీకు అందరికీ నమస్కరించి చెప్తాను. నేను భూమి అంటే అంటాను సార్. నాకు గదే ఆధీనం, నాది పోతే నాకు లేదు అని చెప్తాను. నాకు ఎంత వద్దు సార్. నాకు పైసలతో నేను బతకలేను సార్. ఆగులారేనా నాకు భూమి పంట పండించుకుంటేనే బుక్కడి తింటాం సార్. పంట పండించుకోకపోతే మాకు ఆధీనం లేదు. నేను పైసలు తీసుకుంటే అవి నాకు ఏమి కావు. నాకు పైసలు వద్దు సార్. మీకు నమస్కరించి చెప్తాను. నాకు భూమే కావాలని, నా భూమి నాకే కావాలని మీకు 2 చేతులు జోడించి చెప్తాను. నా పేరు కావద్రెల్లవా. మాకు 30 గుంటలు ఉన్నది. మా ఊరికి ఆస్తి లేదు, ఎకరాలు లేవు. మేము మాది వాళ్ళకు నపరి 10 గుంటలు 20 గుంటలు తప్ప మాకు భూమి సాగలు లేవు. మేము కూలి చేసుకొని బతికేటోళ్ళము. మాకు అందులో 10 గుంచాలు వస్తేనే తినుకుంటాం, మా పిల్లల చదువుకుంటున్నాము. మా భూములు మేము ఇయ్యము. మా భూములు మీరు మాత్రం ఖచ్చితంగా చేసి తీసుకునేది ఉంటే మాత్రం మేమైతే బతకగలగలేము. మేము కష్టపడి భూమి కొనుక్కున్నాం సారు. మేము పైసలు పెట్టి భూమి కొనుక్కున్న భూమి మేము ఇయ్యాం సార్. జర దయచేసి మా భూమి మాకు ఇడిచిపెట్టురు సార్. మాకు గదే ఆధీనం ఉన్నది. మాకు ఎక్కడ లేదు, మాది ఎక్కడ లేదు. మాకు గదే ఉన్నది. దయచేసి నా భర్త మా శైల మీద, మా పేల మీద మాకేం లేక నా
భర్త నా మీద ఏం సొమ్ము వేయక నాకు భూమి కొని మేము గడ బావి తవ్వుకొని బోర్ వేసుకొని మేము బతుకుతున్నాం. మాకు గదే ఆదినే ఉన్నది సారు. మా భూమి మాకు విడిచిపెట్టాలి సార్. మాకు న్యాయం చేయాలి సారు. జర మేము కష్టపడి కొనుక్కున్నాం సార్. అది మేము పైసలు పెట్టి కొనుక్కున్నాం సారు. మమ్మల్ని కాదనుకురు సార్. జర మా భూమి మాకు విడిచిపెట్టారు సారు. జర మేము మాకు విడిచిపెట్టాలి. మేము కష్టపడి బోర్ వేసుకొని బావి తవ్వుకున్నాం సారు. తమ భూములు ఇచ్చేది లేదంటూ చౌటుపల్లి గ్రామ మహిళా రైతులు తెగేసి చెబుతున్నారు. తమకు జీవనాధారంగా ఉన్న భూములను ప్రభుత్వం లాక్కుంటే ఎలా బ్రతుకుతామని నిలదీస్తున్నారు. ప్రభుత్వం తమ భూములు తీసుకోవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రాణాలైనా ఇస్తాం కానీ ఇండస్ట్రియల్ పార్కుకు భూములు ఇచ్చేది లేదంటున్నారు.